గత 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో మొన్న ఆగస్టు 1వ తేదీన మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా. దీని మీదట ఈ 2 నెలల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు, మరి ముఖ్యంగా నా మాల సోదరులందరూ అనేక రకాలుగా అంటే కార్మికులు, కర్షకులు, మరి ఉద్యోగస్తులు, విద్యార్థులు, మాల సంఘాలు, మాల మహానాడు, మాల మహాసభ వీరందరూ ఎవరి పాటికి వారు తమదైనటువంటి శైలిలో అనేక కార్యక్రమాలు అంటే నిరసనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, మరి సభలు, సమావేశాలు, మరి ఎన్నో విధాలుగా పోరాటాలు చేస్తున్నారు. అది కూడా కాకుండా సుప్రీంకోర్టులో సుమారుగా ఇప్పటికీ 100 రివ్యూ పిటిషన్లు కూడా వేయటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగితే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఏ విధంగా మనం నష్టపోతాము, మనకి ఎందుకు ఎంత నష్టం జరుగుతుందనే దాని మీదట గగ్గోలు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలోకి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మా మాలలు ఎందుకు మీరు బయటికి రావట్లేదు? దీని మీదట మేము మొన్న ఒక ఆయన్ని కలిసి మీరు ఎందుకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కార్యక్రమాలకు రావట్లేదని అంటే, మేము రాజకీయ పార్టీల్లో ఉన్నాము, బయటకు వస్తే రేపు మా పార్టీ ఎక్కడైనా మాకు టికెట్ ఇస్తే మాదిగలు మాకు ఓట్లు వేయరు, కాబట్టి మేము మీకు ఏదో ఒక విధంగా సహకరిస్తాము, మమ్మల్ని వదిలేసేయండి అంటాడు. ఇంకొక ఆయన్ని పోయి అడిగినా కూడా అదే మాట అంటారు. వాస్తవంగా జాతి కోసం, జాతి అభివృద్ధి కోసం, జాతి సమస్యల మీద, జాతి భవిష్యత్తు కార్యాచరణ కోసం మేము ఈ విధంగా పోగలాడుతుంటే ఎందుకు మీరు రాలేకపోతున్నారు? ఎందుకు మీకు అంతలా భయం? ఒక పక్క ఎంఆర్పిఎస్ సోదరులను చూసి నేర్చుకోవచ్చు కదా. మీరు వాస్తవంగా బయటకు రావాలా, ఇది సమయం. బయటకు రాకపోతే మీరేమనుకుంటున్నారంటే మేము ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం, ఈ రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రిగానో, లేకపోతే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ఏదో ఒకసారి లబ్ధి పొంది మరి 2-3 తరాలకు సరిపోయే విధంగా సంపాదించి పెట్టుకొని జాతితోటి మాకేం పని, మా కులంతో మాకేం పని, మాకు అవసరం లేదేమో అనుకుంటున్నారేమో, జాతి ద్రోహుల్లాగా మిగిలిపోతారు మీరు అనుకుంటున్నారేమో. మేము మిమ్మల్ని పదే ఇన్నిసార్లు బతిలాడటానికి గల కారణం ఏంటంటే మా రక్తం పంచుకు పుట్టినటువంటి మా జాతి బిడ్డలు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. అంబేద్కర్ గారు ఆ రోజు ఏమన్నాడంటే, మీకు రిజర్వేషన్ కోటాలో మీ అవసరం నిమిత్తం అగ్రకులాల వారు వచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రిగానో చేయడానికి మీ పల్లె నుంచి మిమ్మల్ని తీసుకెళ్తారు. మీ పల్లె నుంచి తీసుకెళ్ళేటప్పుడు మీ పల్లెలో ఉన్నటువంటి నీ ఇంటిని కాల్చి కూల్చివేసి పోబాక, నువ్వు ఎమ్మెల్యేవో, ఎంపీఓ, మంత్రివో అయిన తర్వాత అక్కడ భోగభాగ్యాలు అనుభవించి మళ్ళా నీ టైం అయిపోయినాక నిన్ను అక్కడి నుంచి అగ్రకులం చెందినటువంటి వాడు తోసివేస్తాడు. వాడు తోసివేసినప్పుడు మళ్ళా నీకు నీ మాలపల్లి కావాలా, మాల తల్లి కావాలా, మాల రక్తం కావాలా, మాల బంధువు కావాలా అని అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీరు ఏది ఏమైనా మరి పక్క సోదరులైనా గమనించుకొని ఉద్యమంలోకి రావాలని, ఉద్యమకారులకు సహకరించాలని తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో 2 పర్యాయాలు ఎర్రగొండపాలెం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యాడు. ఒక పర్యాయం ఎస్ఎన్పాడు నుంచి శాసనసభ్యుగా ఎన్నికయ్యాడు. మొన్న 19 నుంచి 24 దాకా మరి జగన్ ప్రభుత్వంలో క్యాబినెట్లో 5 సంవత్సరాల మంత్రిగా కూడా చేయడం జరిగింది. అయితే వాస్తవంగా వీళ్ళ అమ్మ మొన్న మరణించినప్పుడు అంతిమయాత్రలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ వచ్చి పాడిని కూడా మోయటం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయనకి ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణకి ఎంత తత్సంబంధం ఉందో, ఎంత అనుబంధాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఎంఆర్పిఎస్ సోదరుల్లో కూడా 4-5 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో ఒకటి గుర్రం జాషవా గారు వర్ధంతికైనా జయంతికైనా, బాబు జగజ్జనరావు వర్ధంతికైనా జయంతికైనా మరి వీళ్ళు సొంత కార్యక్రమాలు పెట్టుకున్నా కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దానికి 4 గ్రూపులకి ఈ 2 జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రం వైదుగా కీలకంగా వ్యవహరిస్తాడు ఆదిమూలపు సురేష్. ఈయన పైకి కనపడ్డావు బాగా ఆర్థికంగా ఈ ఎంఆర్పిఎస్ సోదరులకి
ఆర్థిక సహాయం చేయటం, తీరా వీళ్ళు పెట్టుకునేటటువంటి కార్యక్రమాలకు నేరుగా వెళ్ళి పాల్గొనటం, వారి సమస్యల మీద, అభివృద్ధి మీద, భవిష్యత్తు మీద మాట్లాడటం, చర్చించడం వస్తూ ఉంటాడు. ఎంత అభిమానం అంటే ఈయనకి మీరందరూ తెలుసుకోవచ్చు. కాకపోతే ఏమి తెలియనట్టు బయటకు కనపడతాడు. అంత ఆర్థికంగా ఉపయోగపడతాడు. ఈయన భయపడవచ్చు కదా, నేను నేరుగా డైరెక్టర్గా మా కుల సంఘాలు పెట్టే కార్యక్రమాలకు వెళ్తున్నాను, యువతల మాల వాళ్ళు నాకు ఓట్లు వేరేమో అనుకోవచ్చుగా. ఈయన అసలు ఎలాంటి భయం లేదు దీనికి, డైరెక్టర్కి వెళ్ళి పాల్గొంటారు. ఈ మాలలు ఎందుకు భయపడతారో నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత ఇంకొక విషయం వినండి గట్టిగా. నిన్న 19లో వైఎస్ఆర్సీపీ పార్టీ బాపట్ల నియోజకవర్గంలో ఎంపీగా నందిగామ సురేష్ని రంగంలోకి దించడం జరిగింది. అక్కడ వాస్తవంగా ఈ బాపట్ల పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 టీడీపీ కైవసం చేసుకుంటే 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 4 సెగ్మెంట్లు టీడీపీ గెలుచుకుంటే టీడీపీ ఎంపీ గెలవాలి కదా, గెలవలే. ఇక్కడ 3 సెగ్మెంట్లే కదా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది, కానీ ఎంపీ గెలిచాడు. ఇక్కడ వారి యొక్క ఐకమత్యం ఎలా ఉందో గమనించుకోండి. వారు క్రాస్ ఓటింగ్ ఇక్కడ పార్టీలు ఎమ్మెల్యే ఓటు వచ్చేలకి పార్టీలకి వేసారు, పార్టీలకు అతీతంగా. ఎంపీ ఓటు వచ్చేలకి మనోడు అనుకొని మొత్తం క్రాస్ ఓటింగ్ నందిగామ సురేష్కి వేశారు. ఇది మాదిగల సోదరుల్లో ఉన్నటువంటి ఐకమత్యం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మాల సోదరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అందరూ ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి రావడం జరిగింది. తమదైనటువంటి శైలిలో అందరూ కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాలలో కేవలం వీళ్ళే బయటికి రావట్లేదని, వీరికి ఎకనైనా తగు విధంగా రాకపోతే తగు విధమైన బుద్ధి చెప్తామని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.